హాయ్ అండి. ఈరోజు మనం మన ఇంటి దగ్గరే ఉండి మన మొబైల్ని యూజ్ చేసి మన ల్యాండ్కి సంబంధించినటువంటి ఈసీని గూగుల్ నుంచి ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో మీరు ఐజీఆర్ఎస్ ఏపీ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసినప్పుడు ఇది కూడా జూమ్ చేస్తున్నాను చూడండి. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఐజీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఈ ఐజీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఐజీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మెనూ బార్ మీద క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ ఈ విధంగా మీకు వస్తుంది. దీంట్లో ఈసీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఈసీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు సర్వీస్ టైప్ అని ఉంటుంది. ఆ సర్వీస్ టైప్ అనేది ఏ విధంగా అంటే మీకు డాక్యుమెంట్ నెంబర్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ మీదతో సెర్చ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే నన్ను ఉంది కదా, ఎవరైతే డాక్యుమెంట్ నెంబర్ మర్చిపోయి ఉంటారో తెలియని వాళ్ళు వాళ్ళ నన్ మీద క్లిక్ చేసి సర్వే నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ మీకు ఎవరైతే డాక్యుమెంట్ నెంబర్ తెలుస్తుందో వాళ్ళు డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఆ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కాడ మీ రిజిస్ట్రేషన్ ఇయర్ టైప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని ఉంది కదా, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీది ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఫస్ట్ 3-4 లెటర్స్ టైప్ చేయగానే మీకు డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్చర్. ఈ క్యాప్చర్ అనేది ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో స్మాల్స్, క్యాపిటల్స్, నంబర్స్ సేమ్ అదే విధంగా మీరు ఎంటర్ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ క్లిక్ చేసి ఈ సేమ్ డిటో ఇక్కడ ఉన్న విధంగా మీరు అక్కడ కూడా టైప్ చేసి ఈ సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సేమ్ డిటో టైప్ చేయాలి. మీరు ఎక్కడ మిస్టేక్ టైప్ చేస్తే మళ్ళీ అది మిస్ క్యాప్చర్ అని చూపిస్తుంది. సేమ్ డిటో టైప్ చేసి సబ్మిట్ చేయాలి. మీకు సబ్మిట్ చేసినాక ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా, ఈ డీటెయిల్స్ అన్నీ మీయో కాదో ఒకసారి చెక్ చేసుకోమనుకున్నట్టు, ఇది చెకింగ్ పర్పస్ కోసం. ఇవి మీయే అయితే ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఎంటర్ అప్లికెంట్ నేమ్ అని ఉంది కదా, ఆ అప్లికెంట్ నేమ్ దగ్గర అది మ్యాండటరీ. ఎవరైతే ఇది ఈసీ ఇన్ఫర్మేషన్ ఈసీ అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు, లేదంటే ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో ఆ ప్రాపర్టీ ఓనర్ పేరు ఎంటర్ చేసి ఇక్కడ టెక్స్ట్ని ఇక్కడ ఉన్న విధంగా సేమ్ డిటో ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ కొట్టాలి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఒక స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు వీడియోని. సేమ్ డిటో ఆ టెక్స్ట్ ఏ విధంగా అయితే ఉందో అక్కడ కూడా అదే విధంగా టైప్ చేయాలి ఫ్రెండ్స్. టైప్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీరు దీన్ని సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ మరలా ఇంకొక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. చూడండి ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసినాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మన పర్టికులర్ డాక్యుమెంట్ నెంబర్ అంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ డాక్యుమెంట్ నెంబర్ సంబంధించిన అన్నిటి డీటెయిల్స్ కావాలనుకుంటే సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చివరికి వచ్చేసరికి సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసినాక మీకు ఈసీ అనేది డిస్ప్లే అవుతుంది ఈ విధంగా. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ ఈసీలో మీకు ఈ విధంగా ఆన్లైన్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఆన్లైన్లో డిస్ప్లే అయినప్పుడు మీరు చివర్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉండేది ఫ్రెండ్, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రింట్ అనేది ఈసీ వస్తుంది. చూడండి ఇదిగోండి, ఇది డాక్యుమెంట్ నెంబర్స్, వాళ్ళ యొక్క బౌండరీస్ అన్నీ ఈసీలో మీరు చూసుకోవచ్చు. జూమ్ చేసుకొని చూడండి, ఇదిగోండి ఈ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద
మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మొబైల్లో ఈ విధంగా ఉంటుంది. మీరు సిస్టంలో చేసినట్లయితే సేమ్ డిటో ఉంటుంది. కాకపోతే డెస్క్టాప్ మోడ్ మీకు చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీకు సిస్టంలో డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ అనేది నేనేం చేస్తున్నాను, ఈసీ అని సేవ్ చేసేస్తున్నాను. ఈసీ అని సేవ్ చేసినప్పుడు అది ఫైల్ మేనేజర్లో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం సేవ్ చేసిన ఈ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఈ విధంగా డిస్ప్లే